ఛాందోగ్యోపనిషత్తులో. దాంట్లో వారి యొక్క కన్నులను వివరించినారు. ఛాందోగ్యోపనిషత్తులో వాళ్ళ యొక్క కన్నులని, అంటే సూర్యుని యందున్నటువంటి పురుషుణ్ణి వర్ణిస్తూ ఆ తేజోవంతమైనటువంటి పురుషుడున్నాడని అక్కడ వర్ణిస్తుంది అన్నమాట. ఉపనిషత్తు కూడా ఏం చేస్తుందంటే వర్ణిస్తుంది, ఆ తేజస్సును వర్ణిస్తుంది. ఆ తేజస్సును వర్ణించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ తేజోవంతమైనటువంటి దృష్టి యథాకప్యాసం అని ఒక ప్రయోగం ఉంది. దాన్ని నేను నోట్ చేసుకున్నాను. నేను స్వామీజీని వెళ్ళినప్పుడు నేను స్వామీజీని అడగాలని పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే దాన్ని స్వామీజీ వారు శంకర భాష్యం రాసిన దాన్ని కూడా నేను చూశాను. చూసిన తర్వాత స్వామీజీ చెప్పినటువంటిది కూడా నేను చూసున్నాను, నాకు బాగా అర్థమై ఉంది. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, దానిని స్వామీజీ ముఖము నుండి నేను విని దాన్ని ఇంకా నేను దృఢం చేసుకుంటాను. అలా దృఢం అయిన తర్వాత నేను ఎవరైనా అడిగితే అప్పుడు నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను. ఇదే ప్రశ్న నేను ఇంతకుముందు యూనివర్సిటీలో, విద్యాపీఠంలో ఉండేటువంటి ఒక యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్ని అద్వైత సిద్ధాంతం నేను అడిగాను. వారు ఏదో చెప్పారు కానీ పూర్తిగా వివరంగా నాకు చెప్పలేదు. కానీ అద్వైత సిద్ధాంతం ప్రకారం అయితే కరెక్ట్ అనేది అయితే నాకు అర్థమైంది అప్పుడు. కానీ ఇప్పుడు ఇంకా దాన్ని నాకు దృఢం చేసుకొని నేను ఇంకా దాన్ని బాగా దృఢం చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు దగ్గరలో నేను స్వామీజీతో కలుస్తున్నాను కాబట్టి నేను ఫోన్లో అడగను కూడా. ఎందుకంటే ఇటువంటి విషయాలను దగ్గరకు కూర్చొని నేను అడగాల్సి ఉంటుంది. అవును, అందుకనే నేనేం చేశానంటే నేను ఏవేవైతే తెలుసుకోవాలని అనుకుంటున్నానో అవన్నింటిని నోట్ చేసుకుంటున్నాను. నోట్ చేసుకొని వాటిని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను. సరే, ఇప్పుడు అక్కడ శంకరాచార్య స్వాముల వారు వర్ణించినటువంటి దానిని రామానుజాచార్య స్వాముల వారు అంగీకరించలేదు. ఇప్పుడు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని రామానుజుల వారు అంగీకరించినారు. కానీ శంకరుల వారు శాస్త్రం ప్రకారం దాన్ని స్పష్టంగా నిరూపించినారు. ఏమిటి? ఈశ్వరుడే సకల జీవుల రూపముగా ఉన్నది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి. ఇదంతా కూడా భగవద్గీతలో ఉన్నది. ఇప్పుడు దీనికి ఏంటంటే అంతఃకరణ శుద్ధి అనేటువంటిది కలగాలండి. అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు ఏమవుతుందంటే నేను మీరు అడిగే ప్రశ్నలన్నింటికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పేశాను, ఆల్రెడీ చెప్పి ఉన్నాను. కానీ మీకు అది అర్థం కాలేదు కాబట్టి మీరు మళ్ళీ అడుగుతున్నారు. అడిగినప్పుడు నేను నిదానంగా చెప్తాను. కానీ నేను చెప్పేది వినండి, ఫస్ట్ వినండి. మీరేం చేస్తారంటే క్లాస్ స్టార్ట్ అయ్యేదానికి ముందు మీరు ప్రశ్న అడగాల్సిన దాన్ని అడగండి. ఏ ప్రశ్న అయినా సరే అడగండి. నేను ఈ ప్రశ్న ఆ ప్రశ్న అని చెప్పట్లేదు, ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. అడిగితే మనం ఏం చేస్తామంటే ఆ ప్రశ్నను తీసుకొని దానిని విచారణ చేస్తాం. అప్పుడు ఆ రోజంతా ఆ క్లాస్ ఆ ప్రశ్న పైన పోతుంది. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తానేనండి. ఇప్పుడు సూర్యుడున్నాడు. సూర్యుని యొక్క ప్రకాశం అంత పడుతూ ఉంది. మంచినీళ్ళ కుండ ఉన్నది, మంచినీళ్ళు ఉండేటువంటి ఒక కుండ ఉన్నది. కొద్దిగా డ్రైనేజ్ ఉండేటువంటి నీళ్లు కూడా ఉన్నది. ఒక కుండలో ఆ డ్రైనేజ్తో ఉండే నీళ్లు పట్టి పెట్టినాం. ఇప్పుడు ఈ కుండలోనూ సూర్యుడు కనిపిస్తాడు, ఆ కుండలోనూ సూర్యుడు కనిపిస్తాడు. కనిపించదు. సూర్యుని దోషమా, ఈ కుండలో ఉండే నీళ్ల దోషమా? ఆ కుండలో ఉండేటువంటి నీళ్లు దోషం, అవునా? సూర్యునిలో దోషం లేదు కదా. పోనీ ఆ సూర్యుడు ఈ కుండలో కనిపిస్తున్నాడే,
కనిపిస్తున్నాడే. ఇక్కడ కనిపిస్తూ ఉండే సూర్యునిలో ఏమన్నా దోషం ఉందా? అది కూడా లేదు. దోషమంతా ఎక్కడుంది? నీళ్ళల్లోనే ఉన్నది. ఇప్పుడు ఆ కుండ ఏదో కాదు, మన శరీరమే కుండ, మన మనస్సే ఆ నీళ్ళు. మన మనస్సు అనేటువంటిది ఎవరైతే శుద్ధమై ఉన్నదో ఆ శుద్ధమైన మనస్సులో స్వచ్ఛమైనటువంటి సూర్యభగవానుని యొక్క ప్రతిబింబము కనిపించినట్లుగా అతని యందు కూడా ఆ స్వరూపం స్పష్టమవుతుంది. మలినమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళ యొక్క మనస్సులో అది స్పష్టముగా కనిపించదు. కారణం మనస్సులో ఉండేటువంటి లౌకిక వ్యవహారములు. అర్థమవుతుందా? దానిని శుద్ధము చేసుకునుట కొరకే ఈ కర్మ. ఏ కర్మ? భగవదారాధన కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, నువ్వు చేసే తపస్సు కానీ. నువ్వు చేసే తపస్సు కూడా దానికోసమే. అంటే ఈ మనస్సులో ఉండేటువంటి దోషమును తొలగించుకొనుట కొరకు. అర్థమవుతుందా? ఇలా తపస్సు చేస్తున్నటువంటి వాడు, ఈ తపస్సు చేసిన వాళ్ళు ఒకదాన్ని ఉద్దేశించి చేస్తున్నారు. దేనిని ఉద్దేశించి చేస్తున్నారో అది నిజమైన పదం. వేదములు చెప్తా ఉండే పదం ఏదుందో ఈ తపస్సు చేస్తూ ఉండే వాళ్ళు కూడా ఆ పదమునే చెప్పుచున్నారు. మళ్ళీ తర్వాత యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యముతో జీవితంలో ఏమవుతున్నారంటే, ఇప్పుడు ఆశ్రమాల్లో ఉన్నారు. ఆశ్రమాల్లో ఇప్పుడు రామకృష్ణ మఠంలో వాళ్ళది ఒక పద్ధతి ఉన్నది. సన్యాసాశ్రమం ఇవ్వాలనంటే అతను బ్రహ్మచారి అయితేనే అతనికి సన్యాసం ఇస్తారు. రామకృష్ణ ఆశ్రమంలో బ్రహ్మచారులకు మాత్రమే సన్యాసం ఇస్తారని నాకు కూడా మొన్ననే తెలిసింది, ఈ మధ్యలోనే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీరున్నారు చూడండి, వీరు రామకృష్ణ మఠంలో మేనేజర్గా పనిచేశారు. వారి జీవితం అంతా రామకృష్ణ మఠంలో మేనేజర్గా పనిచేసిన వారు రామకృష్ణ ఆశ్రమంలో ఆయనకు 4 పిల్లలు కూడా. సరే, 4 పిల్లలు ఏదో అయినారు, సెటిల్ అయినారు, అంతా అయిపోయింది. ఇప్పుడు వారు ఆ సన్యాసం తీసుకోవాలని రామకృష్ణ మిషన్లో వెళ్ళి అక్కడుండే సాధువులను అడిగితే సన్యాసం మేము ఇవ్వము. ఎందుకు? ఆయన గృహస్థుడు కదా, గృహస్థునికి సన్యాసం లేదు. గృహస్థునికి సన్యాసం వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మళ్ళా రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి ఒక సాధువు స్వామీజీకి రికమెండ్ చేసి స్వామీజీ దగ్గరికి ఈయన్ను పంపించి వీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీరు వారితో మాట్లాడించి వారి నుంచి మళ్ళా స్వామీజీకి మాట్లాడించారు. అప్పుడు అంతా చూసిన తర్వాత స్వామీజీ మళ్ళీ కొద్ది రోజులు ఈయన పరీక్ష చేసి తరువాత సన్యాసం ఇస్తామని చెప్పారు. చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. కాబట్టి వాళ్ళు బ్రహ్మచారులుగా ఆశ్రమంలో ఉంటూ బ్రహ్మచారులుగా ఉండి బ్రహ్మతత్వాన్ని, ఎందుకు బ్రహ్మచారులుగా ఉన్నారు వాళ్ళు, ఎందుకు గృహస్థులుగా రాలేదు అంటే, గృహస్థులుగా వెళితే అప్పుడే చెప్పుకున్నాం కదా, ఆశ్రమంలో ఉండి వేదాంత విద్యను నేర్చుకున్న తర్వాత వాళ్ళు అక్కడైనా ఉండొచ్చు, లేకపోతే గృహస్థులుగా అయినా కావచ్చు. వాళ్ళ మనస్సులో భోగాలకు సంబంధించిన భావాలు ఉన్నాయి కాబట్టి తిరిగి సంసారంలోకి వచ్చారు. కాబట్టి అంటే వాళ్ళు ఇప్పుడు దోషమైందా లేదా? దోషమయ్యింది. అలా దోషము లేకుండా బ్రహ్మచర్యములోనే ఉంటూ దేనికోసమైతే వెతుకుతున్నారో, సృష్టి సృజించినప్పుడు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులని 4 మొదట సృజించినారు. సృజించి వారిని సృష్టి చెయ్యమని చెప్పి ఆజ్ఞాపిస్తే మేము సృష్టిని చెయ్యము, మాకు సంసారం
వద్దు అని వాళ్ళు ఖరాఖండిగా చెప్పి వాళ్ళు అలాగే బ్రాహ్మీ స్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మీ స్థితిలో వాళ్ళు అలాగే ఉండిపోయినారు. ఎందుకు మీరు చేయరంటే మాకు అవసరము లేదు, మాకు కర్మలో మేము దిగము, మేము జ్ఞానస్థితిలోనే మేము ఉంటాము, తిరిగి మేము అక్కడి నుంచి కిందికి దిగము అని ఉన్నారు. అప్పుడు మళ్ళీ హిరణ్య గర్భుడైనటువంటి పరమాత్మ సప్తర్షులను అంటే ప్రజాపతులుగా ఉండేటువంటి వాళ్ళను సృజించి వాళ్ళ ద్వారా సృష్టిని మళ్ళీ వాళ్లకు ఆజ్ఞాపించగా వాళ్ళు మళ్ళీ సృష్టిని పరిపాలించడం కొరకు వాళ్ళు సృష్టించినారు. అంటే ఇప్పుడేంటి, కర్మ అనేటువంటిది జ్ఞానముతో తీసుకుంటే కర్మ జ్ఞానము తేడా తెలిసిపోతుందిగా. జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాడు కర్మస్థితిలోకి రాడు, జ్ఞానస్థితిలో ఉన్నవాడు కర్మలోకి రాడు, వచ్చేదానికి ఇష్టపడడు, దిగడు. జ్ఞాని కర్మస్థితిలోకి దిగడు. కర్మస్థితిలో ఉండేవాడు జ్ఞాని స్థితికి వెళ్ళాలి, కర్మస్థితిలో ఉండేవాడు జ్ఞానస్థితికి వెళ్ళాలి. జ్ఞాని కర్మస్థితికి రాడు, కానీ కర్మను చేస్తాడు. ఎట్లా చేస్తాడు? ఈశ్వర భావనతో చేస్తాడు. ఈశ్వర భావనతో ఏదైనా హితం ఉంటే చేస్తాడు, లేకపోతే ఏం చేయడు, తను ఉంటాడు. అది జ్ఞానస్థితి, అది జ్ఞానస్థితి. కర్మ అనేటువంటిది కర్మలో నుంచి బయటపడడానికి కర్మ, కర్మలో నుంచి బయటపడడానికి కర్మ. కాబట్టి కర్మను ఉపయోగించుకొని జ్ఞానస్థితికి చేరాలి. దీంట్లో చాలా చాలా లోతైనటువంటి అంశాలు వస్తాయి. కర్మ చేతనే మోక్షం వస్తుంది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు లేదు లేదు, కర్మ జ్ఞానము రెండు కలిస్తే మోక్షం వస్తుంది అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ ఎన్ని వచ్చేస్తాయంటే తర్వాత ఇంకా ఏమంటారో తెలిసిన, అసలు జ్ఞానమే మాకు అవసరం లేదండి. ఇప్పుడు మీరు ఉదాహరణకి రోడ్డింటికి పోతున్నారని అనుకోండి, మీరు ఇంటికి పోవాలని అనుకోండి, మీరు ఇంటికి పోవాలంటే నడిచిపోవాలనా? రెండవది, మీకు తెలివితో బుద్ధి ఉండి గుర్తిస్తూ పోతారా, లేకపోతే ఊరికే పోతారా? అంటే ఇప్పుడు రెండు ఉన్నాయి లేదా? రెండు ఉన్నాయి. ఏమున్నాయి? కర్మ చేస్తున్నారు, జ్ఞానం ఉంది, రెండు ఉన్నాయిగా. రెండింటి చేత కదా మీరు చేస్తున్నారు. అదేనండి, అట్లాగే మోక్షం కూడా తెలుసుకోవాలండి. కర్మ జ్ఞానం రెండు ఉండాలండి అని అంటారు. సరే, నేను ఇంకోటి అడిగినాను చూడండి, అప్పుడే అడిగినాను, ఏమంటే మీరు ఉన్నారా అన్నప్పుడు పని చేసి తెలుసుకున్నారా, లేదా స్వయంగా నేను ఉన్నానని చెప్పారా? స్వయంగా ఉన్నానని చెప్పారుగా. లోక వ్యవహారం దగ్గరికి వచ్చేటప్పటికి రెండు రావాలి, లోక వ్యవహారంకి వస్తే రెండు రావాలి. నీ దగ్గరికి వచ్చేటప్పటికి రెండు అవసరం లేదు, రెండు అవసరం లేదు. అదేవిధంగానే మోక్షస్థితికి వచ్చేటప్పటికి రెండు అవసరంలే. మోక్షస్థితిలో రెండు అవసరం లేదు, ఒకటే. కర్మస్థితిలో ప్రపంచంలో ఉండాలనుకుంటే నీకు రెండు కావాలి. నువ్వు ప్రపంచంలో ఉంటావా, మోక్షస్థితికి పోతావా అనేది ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నువ్వే ఎంచుకో. చూసారా ఎంత క్లారిటీ వచ్చింది ఇప్పుడు? అది చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఏమండి, ఇప్పుడు ఈ బ్రహ్మచర్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేనిని ఆశించి, బ్రహ్మచర్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేనిని ఆశించి వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నారు అంటే లోక వ్యవహారంలోకి రాకుండా వాళ్ళు ఉన్నారుగా. ఎందుకు ఆ బ్రహ్మచర్యంలో ఉన్నారంటే ఏదో ఉందిగా. అంటే సకల వేదములన్నీ దేనిని సత్యమని చెప్పుచున్నవో, తరువాత తపస్సు చేసేవాళ్ళు దేనిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నారో, సకల యజ్ఞములు దేనిని ఉద్దేశించి సకల యజ్ఞములు చేయబడుచున్నవో, తరువాత
బ్రహ్మచారులుగా ఉన్నటువంటి వాళ్ళు దేనిని ఉద్దేశించి బ్రహ్మచర్యంగా వాళ్ళు ఉన్నారో ఇవంతా కూడా ఒకటే. ఆ ఒకటి ఏమిటో నీకు నేను చెప్తాను. తత్తే పదం, తత్ ఆ పదము. తత్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏదైతే ఆశించి తెలుసుకుంటారో, తెలుసుకోవాలని ఉన్నారో, తత్ తే పదం, దానిని పదం. పదం అంటే దాన్ని వివరించాల్సి ఉంది. తత్ అనే దాని గురించి వివరించాల్సి ఉంది. పదం అనే దాని గురించి పెద్ద ఇవంతా పెద్ద ఇదండి. నేను మనకు అర్థమయ్యే దానికోసం ఏం చేస్తున్నా, నేను ఎంతో అనుకొని చూడండి, ఒక్కొక్క లైన్ని చెప్పాలంటే కొంత ఎక్కువగా చెప్పాల్సి వస్తుంది. నేను నిన్నంతా కలిపి ఒకే లైన్ చెప్పాను. ఈ పొద్దు నేను చూడండి వేరేది ఒకటి తీసిపెట్టుకున్నా, అంటే కింద శ్లోకం కూడా చెప్పాలని వేరే దాన్ని తీసిపెట్టుకున్నా, కింది శ్లోకం కూడా పూర్తి చేయాలని. ఏమో పెద్దదిగా కానీ ఇక్కడ ఏమైంది, కొంచెం అర్థం చేసుకోవాలనే రూట్లో మనం వచ్చేస్తే ఏమైపోతుందంటే మారిపోతుంది. మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మంచిది. ప్రశ్నలు అడిగితేనే విషయాలు కూడా బయట వస్తాయి. ప్రశ్నలు అడగకపోతే అంతే. కాబట్టి ప్రశ్నలు అడగాల, ప్రశ్నలు అడగాల. కాబట్టి స్వామీజీ ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా అడిగేదానికి కొంతమంది సంశయిస్తారు కాబట్టి ఒక పేపర్లో రాసేసి స్వామీజీ టేబుల్ మీద ఏం చేస్తారంటే ఒక టేబుల్ పైన ఒక ఇది పెట్టి ఉంటారు, ఒక బాక్స్. మీరు రాసి ఆ బాక్స్లో ఆ పేపర్ పెట్టేయండి. స్వామీజీ ఆ పేపర్ తీసుకొని కావాల్సింటే క్లాస్లో చూడండి, మీరు స్వామీజీ క్లాస్లో ఆ పేపర్ తీసుకొని ప్రశ్న వచ్చినదండి అని ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారు. ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడిగితేనే చెప్పేవాడికి కూడా వాడికి ఏమన్నా ఉందా లేదా బుర్రలు అనేది కూడా తెలుస్తుంది. సరేనా? ఏ ప్రశ్నను అడిగితే అది అట్లా కాదండి ఇది ఇట్లనే అని ఉన్నారని అనుకోండి, ఏమిది ఉంటుంది, అట్లా కాదు. కరెక్ట్గా క్లారిటీ రావాలి, క్లారిటీ వచ్చేటట్లుగా సమాధానం కూడా చెప్పగలగాలి. సరే, తత్ తే పదం సంగ్రహేణ. సంగ్రహేణ అంటే వివరంగా లేకుండా దాన్ని సింపుల్గా, వివరంగా ఉండేదాన్ని నీకు సింపుల్గా ఒక మాట చెప్తున్నా. బ్రవీమి చెప్పుచున్నాను. ఏమిటది? ఓమిత్యేతత్. అదేమిటి? ఓం. చూడండి, వేదాలంతా దేన్ని చెప్తున్నాయి? ఓం చెప్తున్నాయి. తపస్సు చేసే వాళ్ళు దేని గురించి చేస్తున్నారు? ఓం గురించే చేస్తున్నారు. ఓంను తెలుసుకోవడానికి సకల వేదములు ఓం సత్యమని, ఓంకారము సత్యమని సూచిస్తున్నాయి. ఈ తపస్సు చేసేవాళ్ళు సత్యమైనది ఓం అని దానిని తెలుసుకునేదానికే వీళ్ళు తపస్సు చేస్తున్నారు. సకల యజ్ఞములు చేస్తున్నది ఆ ఓం కొరకే. తర్వాత ఈ బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ తర్వాత సన్యాసం తీసుకుంటూ ఈ మార్గంలో, అంటే గృహస్థాశ్రమం నుంచి కూడా ఇది క్రమ సన్యాసం అనేది ఒకటి ఉంది. వాళ్ళు రామకృష్ణ మఠం వాళ్ళేమో బ్రహ్మచారిగా ఉండే వాళ్ళకి సన్యాస దీక్ష ఇస్తారు. మళ్ళీ క్రమ సన్యాసం అని ఒకటి ఉన్నది. అంటే బ్రహ్మచారి నుంచి గృహస్థుడు, గృహస్థు నుంచి వానప్రస్థుడు, వానప్రస్థం తర్వాత సన్యాసం. అట్లా లేదంటే నీకు ఎప్పుడు వైరాగ్యం కలిగితే అప్పుడే సన్యాసం తీసుకోవచ్చు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవరజేత్. ఎప్పుడు వైరాగ్యం కలిగి సన్యాసం తీసుకోవాలని అనుకుంటే అప్పుడు సన్యాసం తీసుకోవచ్చు. అది నిజమైన వైరాగ్యం కలిగి తీసుకోవాలి. మళ్ళీ అటుకు పోయి మళ్ళీ అటు నుంచి వెనుక వచ్చేస్తే అట్లా కాదు. తెలుసుకొని చెయ్యాలి. ఏదైనా తెలుసుకోకుండా మూఢంగా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఇవన్నీ ఏదైతే ఉన్నదో, అంటే వీళ్ళు సన్యాసాశ్రమానికి వచ్చి దేన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో ఇదంతా కూడా ఒకదాని గురించి తెలుసుకోవాల్సింది. ఆ ఒకటి ఏమిటంటే అదే ఓం. అది ఓం అంటే ఓం. ఇప్పుడు మనందరికి తెలిసింది కదా, ఇదా ఓం అంటే? ఇదా ఓం అనేది పేరు. ఓం అనేది పేరు.
ఓం లోపలికి పోవాలా. ఓం లోపలికి పోతే తెలుస్తుంది. ఈ సృష్టి అంతా ఏం తెలుసా? ఓం. సకల దేవతలు ఎవరు తెలుసా? ఓం. ఈ సృష్టి అంతా ఎట్లా జరుగుతుందో తెలుసా? ఓం. సృష్టి ఉండక ముందు ఉండేదేందో తెలుసా? ఓం. సృష్టి లయించిపోయిన తర్వాత ఉండేదేందో తెలుసా? ఓం. అసలు సృష్టి లేకుండా ఉండేదేమో తెలుసా? ఓం. ఇక్కడుండే ఈ శ్లోకం బేస్ చేసుకొని అది వచ్చిండేది. ఉపనిషత్తులో ఉండేదాన్ని బేస్ చేసుకొని దాన్ని అక్కడ చెప్పారు. అర్థమవుతుందా? ఓమిత్యేదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ సర్వం ఓంకార ఏవ యచ్ఛాన్యత్రికాలాతీతం తదప్యోంకార ఏవ సర్వం ఏతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాద్. మహావాక్య చతుష్టయం చదువుతూ అయమాత్మ బ్రహ్మ, ఆ ఓంకారమే నేను. చూసారా? మీరే మహావాక్యాలు చెప్పండి మొదట్లోనే అడుగుతారు. దాన్ని చెప్పాలనంటే మనం ఎంత లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. వాటన్నింటినీ తెలుసుకుంటూ ముందుకు వెళితే తెలుస్తుంది. అంటే ఓంకారంను గురించి చెప్పుట కొరకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ఓంకారాన్ని గురించి రేపు మనం కొద్దిగా వివరించుకుందాం. ఎందుకంటే ఓం అని చెప్పేసి గమనం ఇచ్చిపెట్టేస్తే మనకేమర్థమవుతుంది? కాబట్టి ఆ ఓం అంటే ఏంటి? ఇప్పుడు మనం శ్లోకం చెప్పాంగా, దీన్ని కొద్దిగా వివరణ చేసుకుంటే ఓహో ఈ పదం గురించా ఇవన్నీ చెప్తున్నది అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ ఆచార్యులు వారు ఉన్నారు కదా, దానికనే ఇంతకుముందు చెప్పాను నేను, ప్రమాణ సంశయం, ప్రమేయ సంశయం గుర్తుందా ఎవరికన్నా? ప్రమాణ సంశయము, ప్రమేయ సంశయం. ప్రమేయము, ప్రమాణము, ప్రమాత ఉన్నాయి. ప్రమాత అంటే తెలుసుకునేవాడు, ప్రమేయము అని అంటే తెలుసుకునే వస్తువు. ఇప్పుడు మనం భగవంతుని తెలుసుకుంటున్నాం. భగవంతుడు అనేది ఇప్పుడు ప్రమేయం, తెలుసుకునేవాడిని ప్రమాత నేను. ఇప్పుడు ప్రమేయము వేరే, ప్రమాత వేరే. ఇప్పుడు మనకు ఉండేదంతా మన దృష్టిలో దీనిని ప్రచారం చేసేశారు. శాస్త్రంలో అట్లా లేదు. దాన్ని ఏం చెప్తున్నారు? అందుకనే శాస్త్రంలో షడ్లింగ వివరణ అని అంటారు. షడ్లింగ వివరణ అంటే 6 లింగములతో దానిని నిరూపించాలి. 6 లింగములతో ఉపక్రమోపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి అని 6 చేత నిరూపించాలి. ద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతులు ఈ 6 లింగములతో నిరూపించలేదు. అద్వైతంలో మాత్రం ఖచ్చితంగా నిరూపించినారు. అర్థమవుతుందా?